ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పిండ్రు వాళ్ళు? 6 గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామన్నారు. 100 రోజులే ఆ కార్డు మంచిగా పెట్టుకోమన్నారు. ఇంకా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ అంటే కొద్దిగా ఊళ్ళలో నమ్మకం. బాండ్ పేపర్ పోలీస్ స్టేషన్ పోయినా నడుస్తుంది, కులంలో పెద్ద మనుషుల దగ్గర పెట్టినా బాండ్ పేపర్ అంటే పంచాయతీలో కూడా బరువు ఉంటుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా చెప్తే వాడు నమ్మేటట్టు లేడని బాండ్ పేపర్ని వాడుకున్నారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 2 దిక్కుల సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు. వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? వచ్చినాయి ఎవరికన్నా? మరి అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు మీకు? ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళు అంటే 24 నెలలు. 24 నెలలు 2500 చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలనా వద్దా?